శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీ ఇంట్లో ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే దుష్టశక్తులు ఉన్నాయని గుర్తించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొన్ని ఇళ్లలోకి వెళ్లగానే మన మనస్కు ప్రశాంతత ఉండదు. మనసంతా ఏదో ఆందోళనగా ఉంటుంది. హృదయ స్పందన వేగం కూడా పెరుగుతుంది. అలాంటి ఇంటిలో నెగటివ్ ఎనర్జీ చేరి ఉండొచ్చు. ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్లగానే హాయిగా ఉందనే భావన కలగాలి. ప్రతి కట్టడానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, ఒక్కోసారి నెగటివ్ కావచ్చు. పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇళ్లు ప్రశాంతంగా ఉంటాయి. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంత భావన కలుగుతుంది. కొన్ని ఇళ్లలో ఇలా ప్రశాంతంగా ఉండదు. అలాంటి ఇంటిలో దుష్ట శక్తి చేరి ఉండొచ్చు. నెగటివ్ ఎనర్జీ చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా తెలుసుకోవాలనే విషయాలు తెలిస్తే వాటిని పారద్రోలేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని సూచనలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు చనిపోతాయి. ఇంట్లో చాలా ఎక్కువగా సాలిడ్లు చేరుతాయి. అనేక చోట్ల సాలిగుడ్లు కనిపిస్తాయి. తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా చేతిలో నుంచి జారి ఒలికిపోవడం వంటివి జరుగుతుంటాయి. మనం రోజువారీ తెలిసి తెలియక చేసే పనులు, కాస్త అశ్రద్ధ వంటివి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరడానికి కారణాలవుతాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పిగా ఉంటుంది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఏదో ఒక వాటర్ ట్యాప్లో నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి. కిటికీలు, తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి. ఒక తెలియని బాధ ఒకటి కుటుంబాన్ని వెంటాడుతుంటుంది. అనవసరపు కలహాలు చెలరెగుతుంటాయి. తరచుగా ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవడం, కోపతాపాల్లో రోజులు గడుస్తుంటాయి. ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు ఇంట్లో ప్రతికూల శక్తులు చేరాయని అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఎలాంటి పనుల వల్ల నెగటివ్ ఎనర్జీ చేరుతుందో తెలుసా? ఇంట్లో వస్తువులు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఇల్లెప్పుడూ శుభ్రంగా ఉండాలి. మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుళ్ల విగ్రహాలను ఎదురెదురుగా పెట్టుకోకూడదు. పక్కపక్కన లేదా వేరువేరుగా పెట్టుకోవాలి. ఇంటినుంచి వాటిని పారద్రోలడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలను పండితులు సూచిస్తున్నారు. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చెయ్యాలి. వాష్రూంలో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచుకోవాలి. ఇంట్లో తరచుగా ఉప్పు దీపం వెలిగించాలి. వాడని వస్తువులు, పుస్తకాలు, పాత దుస్తుల వంటి వాటిని బయట పడేయాలి. ఇంట్లో కర్పూరంతో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలా మందికి నచ్చుతుంది, కానీ అప్పుడప్పుడు పాటలో, మంత్రమో ఏదో ఒకటి పెద్ద సౌండ్తో ఇంట్లో మోగిస్తే మంచిది. ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇంట్లోని సోఫాలు, దివాళ్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇల్లు బోర్ కొట్టకుండా కొత్తగా ఉంటుంది. నెగటివిటీ కూడా చేరదు. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపునీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలాగే నెలకు ఒక్కసారి బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించండి. దీంతోపాటు సాంబ్రాణి ఇంట్లో ధూపం వేస్తే దుష్టశక్తులు ఇంట్లో నుండి పారిపోతాయి. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దుష్టశక్తులు ఇంట్లో ఉన్నాయని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దుష్టశక్తులు మీ ఇంటిని వదిలి వెళ్లిపోతాయి. ఇంట్లో దుష్టశక్తులు దరిచేరకుండా అదృష్టాన్ని కలిగించాలంటే 7 లేదా 8 రాళ్లతో కూడిన విండ్ చైమ్ పెట్టుకోవడం ఉత్తమం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, పరిహారాలతో ఇంటిని ప్రశాంతంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.